ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి భారత ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ ఐడీ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓటర్లను ఏరివేతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఆధార్ కార్డు లేనప్పటికీ ఓటర్ ఐడీ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఓటర్ ఐడీ కార్డు కోసం ఆధార్ కార్డును నమోదు చేయాలని తెలిపారు. నూతన ఓటర్ నమోదులకు ఫామ్ 6 ద్వారా, పాత ఓటర్లకు ఫామ్ 7 అప్లికేషన్ ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. వివిధ పార్టీ నాయకులతో ప్రతి శనివారం సమావేశం నిర్వహించి ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ అనుసంధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బిఎల్ఓల ద్వారా పోలింగ్ బూతుల్లో ప్రజలకు అనుసంధానం చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ర్యాలీలు, మానవ హారాలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేస్తామన్నారు. సరిగ్గా 4 రోజుల క్రితం అంటే 18/3/2025 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్నికల సంఘం, భారతదేశపు ఎన్నికల సంఘం మన ఓటర్ ఐడీస్ అంటే ఓటర్ ఐడీస్కి మరియు ఆధార్ కార్డుకి అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నది అనగా, నిర్ణయం తీసుకోవడం ద్వారా బోగస్ ఓటింగ్ అని, ఈ ఓటింగ్ రిగ్గింగ్ అని జరగకుండా ఉంటుంది అనేసి నిర్ణయం తీసుకున్నది. ఇంతకు ముందు వరకు ఆధార్ కార్డ్స్ అనేది మన ఇష్టం అంటే వాలంటరీగా ఉండేది. ఇప్పుడు దాన్ని మ్యాండేటరీగా చేంజ్ చేశారు. వాలంటరీ అంటే ఇవ్వకపోయినా ఓటర్ ఐడి ఇవ్వచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఆధార్ ఐడి ఇస్తేనే ఓటర్ ఐడి ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకున్నారు అంటే 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క యువకుడికి, యువకురాలకి ఇద్దరికి కానీ ఓటర్ ఐడి రావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండవలసిందిగా తెలియజేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానిలో భాగంగా మన శ్రీకాళహస్తి మండలం మరియు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ అనగా 5 ఏఈఆర్ఓస్ ఉన్నారు మాకు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, శ్రీకాళహస్తి తహసీల్దార్ ఆఫీసు, తొట్టంపేట తహసీల్దార్ ఆఫీసు మరియు ఏర్పేడు మరియు రేణిగుంట. అలాగే ఈ 5 నుంచి ఫామ్ 6 అనగా ఎడిషన్ ఆఫ్ ఓటర్ ఐడీస్లో ఇప్పటి నుంచి తీసుకుంటున్న వాటిల్లో కంపల్సరీగా ఓటర్ ఐడి చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండవలసిందిగా పట్టణ ప్రజలకు మరియు పురపాలక ప్రజలకు మరియు శ్రీకాళహస్తి ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 7 అప్లై చేసుకుని ఫామ్ 7లో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ అనుసంధానం జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం ఫామ్ 7లో చేయంగా మా ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ 7 అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క బిఎల్ఓస్ని పంపించి వెరిఫై చేయించి ఫామ్ 7లో ఒకవేళ అదే అడ్రస్లో ఉంటున్నట్టయితే ఆ అడ్రస్కి ఆధార్ కార్డు అనుసంధానం అయితే ఆ అడ్రస్లో ఉన్న దగ్గరికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన దగ్గరికి వాళ్ళ యొక్క ఓటర్ కార్డు చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విస్తీర్ణంగా జరుగుతుంది. ఫామ్ 7, ఫామ్ 8 ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. డిలీషన్స్, ఎడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో దాన్ని బట్టి ప్రతి నెలలో ఒక శనివారం అయితే కంపల్సరీగా పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది. పొలిటికల్ మీటింగ్లో కూడా పొలిటికల్ పార్టీస్తో పెట్టిన మీటింగ్, లాస్ట్ టైం పెట్టిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి వచ్చే ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది అనేసి ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని ప్రతి నెల 2 పెట్టడం జరుగుతుంది. ఆ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో కూడా ఇదైతే విస్తీర్ణంగా ప్రచారం చేయడం జరుగుతుంది.